హెలికాప్టర్ ఇచ్చి ఒక సెక్రటరీకి ఒక డీజీపీకి పంపించాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్య అంటే ఆయన ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతాడో చెప్తాం. అల్లా ఎక్కడో బొంబాయిలో ఉన్నదట ఒక సినీ నటి, ఓ మహానటి, ఆవిడ తీసుకురావడానికి ఒక ప్రత్యేకంగా టీంని ఇచ్చి పంపించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ఆ నాయకుల్ని ఇరికించడానికి. దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద నీకుందా అని నేను అడుగుతావు. నువ్వు తుఫాను వచ్చి వరదలు వచ్చి ప్రజలందరూ ముంపులో కనీసం వెళ్ళడానికి రావడానికి త్రాగడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక అల్లాడుతుంటే నువ్వు అప్పుడేమో రివ్యూ పెడతావా, అప్పుడేమో నువ్వు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తావా, అప్పుడేమో నువ్వు దానికి ఒక కంట్రోల్ రూమ్ కమిటీ అని వేస్తావా? ఏంటిది? ఏమిటిది? ఇది పరిపాలన? ఇది ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామా మనం? ప్రతి 2000 మందికి ఓ 10 మంది ఎంప్లాయీస్ చొప్పున మన సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వాలంటీర్ల విషయం పక్కన పెడదాం. 10 మంది 11 మంది ఉద్యోగులు, 2000 మంది పాపులేషన్కి ఉద్యోగులు ఉన్నారు కదా. ఇచ్చావా ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి? మీ 2000 పాపులేషన్కి అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్ మీరు చేయండి అని ఇచ్చారా? రెవెన్యూ సెక్రటరీ ఇచ్చారా? రెవెన్యూ మంత్రి గారికి అసలు అవగాహన ఉందా? ఆ హోంమంత్రి గారు కనీసం పట్టుతుంది ఆవిడకి? మైక్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది, జగన్మోహన్ రెడ్డి గారు ఇదని తిట్టడానికి నీకు మంత్రి పదవా? చెప్పండి ఇప్పుడు సమాధానం. అసంబద్ధమైనటువంటి ఆర్గనైజేషన్ చంద్రబాబు గారికి గుర్తుపెట్టుకోండి. కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే మొన్న నైట్ అర్ధరాత్రి మీరు బుడమేరు వాగుకు సంబంధించినటువంటి గేట్లు తెరవడం వల్ల ఈరోజు విజయవాడ పూర్తిగా మునిగిపోయింది. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? చంద్రబాబు గారు అంటారు ఈ వరదంతా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని. నువ్వు ఇక్కడ ఉండకపోతే నీ ఇల్లు అక్కడ మునిగిపోతుంది. అక్కడ నువ్వు నీ ఇల్లు మునిగిపోతుంది కాబట్టి నేను అధికారులు అక్కడ ఉండనివ్వలేదు, నీకు ఆ బస్సులో ఉంచినారు. తెలీదా మాకు? వాళ్ళు అంటారు ప్రజలందరికీ అన్ని అందేంత వరకు నేను బస్సులోనే ఉంటాను. బస్సులోనే ఉండాలా? నీ ఇల్లు మునిగిపోతుంది. నీ కరకట్ట మీద ఇల్లు నది గర్భంలో కట్టారు. అది అక్రమమైన కట్టడం. అది ఇలాంటి అక్రమమైన కట్టడాల వల్ల ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. ఇది మాకెవరికి తెలీదా? అదేదో గొప్పగా కలెక్టరేట్లోనే ఈ రాత్రికి ముఖ్యమంత్రి బస తప్పక నువ్వు బస చేస్తావు. బస్సులోనే రాత్రంతా కూడా సమీక్షలు. నువ్వు ఉన్న అక్రమ కరకట్ట మీద, అక్రమ కట్టడంలో ఉండడానికి అధికారులు ఒప్పుకోక నీ ఇల్లు మునిగిపోతుంది, మునిగిపోతే పరుగు పోతుంది నీకు చెప్పడం వల్ల నువ్వు చచ్చినట్టు బస్సులో ఉన్నావు. నీ చేతకానితనాన్ని, నీ బేలతనాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వేమో అర్ధరాత్రి అనుకొని వీధుల్లో తిరుగుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు, అయ్యా చంద్రబాబు గారు, మీ రోజంతా వీధుల్లో మీ వెనకాల కలెక్టర్ని వేసుకొని, మీ వెనకాల డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ని వేసుకొని, మీ వెనకాల CCLA సెక్రటరీని వేసుకొని, మీ వెనకాల ఇతరత్ర ఉన్నతాధికారులు అందరిని వేసుకొని నువ్వు వీధిలో రోజంతా తిరుగుతూ ఉంటే మరి అరేంజ్మెంట్స్ ఎవరు మానిటర్ చేస్తారు? ప్రజలకు అన్నీ అందుతున్నాయో లేదో మానిటర్ చేసేది ఎవరు? రివ్యూ చేసేది ఎవరు? అత్యంత దీనమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడ్డాను. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు, ఇప్పుడు 1998 నేను MBBS థర్డ్ ఇయర్లో ఉన్నాను. ఎక్కడ ఒరిస్సాలో తుఫాన్ వస్తే మీరు పెద్ద ఎత్తున సాయం చేశారని ఇప్పుడు కూడా కథలుగా చెప్పుకుంటారు. ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి మనం. ఆ తర్వాత అనుభవం మీకు పెరిగే కొద్దీ మీలో నిర్లక్ష్యం ఎక్కువైందని నేనైతే అభిప్రాయపడతాను. హుదూద్ సమయంలో అంతే, ప్రిపరేషన్ జీరో. హుదూద్ సమయంలో ముందస్తు అరేంజ్మెంట్స్ జీరో. అంతా అయిన తర్వాత మీరు అక్కడ వెళ్ళి డ్రామాలు వేసి వచ్చారు. మాకు తెలుసు అది. తిత్లీ సమయంలో అంతే, ఇక్కడే మా ఊర్లోనే ల్యాండ్ స్లైడ్ అయింది. మాకెవరికైనా తెలుసా అంత తీవ్రంగా తుఫాను వస్తుందని? మీరు మాకు చెప్పారా? అప్పుడు అంతే, మీరు అంతా నాశనం అయిపోయి వల్లకట్ అయిపోయిన తర్వాత వచ్చి డ్రామాలు వేసి వెళ్ళిపోయి ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. 3వ రోజుకి తిత్లీపై విజయం. ఇప్పుడు కూడా పెడతారు అలాంటి ఫ్లెక్సీలు విజయవాడ మొత్తం.
తుఫాను వస్తుందని కనీసం చెప్పారు ఎవరైనా? అల్పపీడనం అన్నారు, వర్షాలు పడతాయన్నారు. వర్షాలా? ఇది బీభత్సమా? ఇంత బీభత్సం వస్తుందని, ఇంత బీభత్సం జరుగుతుందని ఎవరైనా ప్రజలు అప్రమత్తం చేశారా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ప్రతి అడుగులో కూడా, ప్రతి క్షణం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉందని ఈ ప్రభుత్వానికి, నిజానికి ఈ ప్రభుత్వ వైఫల్యానికి ఇది ఒక మొదటి అడుగని నేనైతే బలంగా అభిప్రాయపడుతూ, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు ప్రజలు, ఈ క్షణం విజయవాడ ప్రజలు సైతం జగన్ బాబు ఉండుంటే నిజంగా ఇన్ని ఇబ్బందులు మనకు ఉండేవి కాదు, ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు కూడా ప్రభుత్వంలో లేదు అన్నటువంటి మాట విజయవాడ ప్రజలందరూ కూడా ఈరోజు నోరు తెరిచి గొంతు చించుతున్నారని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు.